ఘోర పరాజయాన్ని చవిచేసిన తర్వాత వైసీపీ నేతలందరూ కూడా ఆ పార్టీకి దూరమవుతున్నారు. కొందరు రాజీనామా చేసి వెళ్లిపోయారు, మరికొందరు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు, ఇంకొందరు అధినేతపై తిరుగుబాటు చేస్తున్నారు. ఇక మరికొందరు అసలెక్కడున్నారో కూడా అడ్రస్ లేకుండా పోయారు. అలాంటి వాళ్లలో అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నాడు. అధికారంలో ఉన్నప్పుడు నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్, పవన్లపై అనిల్ కుమార్ తీవ్ర దూషణలకు దిగేవాడు. జగన్ అండ చూసుకొని గత 5 ఏళ్లు ఎగిరెగిరి పడిన అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోయాక ఎవరికీ దొరకడం లేదు. మొన్నటి ఎన్నికల్లో నర్సరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ దాదాపు 1,60,000 తేడాతో ఓడిపోయారు. ఫలితాల తర్వాత 1-2 సార్లు మినహా ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. ఆయన మాటలు వినబడడం లేదు. పార్టీ కార్యక్రమాలను కూడా పట్టించుకోవడం లేదు. 2014-2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి 2 సార్లు గెలిచిన అనిల్ జగన్ కేబినెట్లో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాడు. ఇరిగేషన్ గురించి ఏమాత్రం అవగాహన లేని అనిల్కు జగన్ అప్పట్లో ఆ శాఖ కట్టబెట్టడం అందర్నీ షాక్కు గురిచేసింది. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో ఆయన కేబినెట్ పదవి గల్లంతైంది. ఆ తర్వాత అనిల్ కుమార్ యాదవ్ను దెబ్బతీసేందుకు కాసు కూర్చొని ఉండేలా శత్రువర్గాన్ని బాగానే తయారు చేసుకున్నారు. అదే ఆయనకు 2024 ఎన్నికల్లో రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. చివరకు నెల్లూరు పట్టణ వైసీపీ టికెట్ను ఆయన దూరం చేసుకోవాల్సి వచ్చింది. జగన్ అనిల్ను నెల్లూరు నుంచి పల్నాడు జిల్లాకు బదిలీ చేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా ఎన్నికల ప్రచారంలో కౌంటింగ్ డే ముందు కూడా తొడగొట్టి సవాళ్లు విసిరారు. మీసం మెలేసి ఎవరు గెలుస్తారో రండి చూసుకుందామంటూ భారీ లెవెల్లో డైలాగులు చెప్పారు. కానీ ఇప్పుడు తేలుకొట్టిన దొంగలా మారిపోయారు. అనిల్ కుమార్ యాదవ్ను కేసుల భయం వెంటాడుతోందనే టాక్ వినిపిస్తోంది. నోరు మెదిపితే ఎక్కడ కేసు వేసి జైల్లో వేస్తారేమో అని భయపడ్డారో ఏమో కుక్కిన పేన్లా కామైపోయాడని అంటున్నారు. నెల్లూరులో, నర్సరావుపేటలో ఎక్కడ అనిల్ బలగం అనేది కనిపించడం లేదు. ఒకప్పుడు అనిల్తో చాలా మంచి సంబంధాలు కలిగి ఉన్న నాయకులు, వ్యాపారులు ఇప్పుడు ఆయన ఎవరో కూడా తెలియదన్నట్టు మాట్లాడుతున్నారు. అనిల్ ఎక్కువగా చెన్నైలోనే ఉంటున్నారని, రాజకీయ భవిష్యత్తుపై ఆందోళనతో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మొత్తంగా అటు నెల్లూరు జిల్లా నేతలకు దూరమై ఇటు గుంటూరులోనూ ఎవరూ పట్టించుకోక అనిల్ ఒంటరివాడైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అనిల్ నిలదొక్కుకోవడం కూడా కష్టమేనని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ఆయన వర్గం మొత్తం విచ్ఛిన్నమైపోయింది. ఇప్పటికే ఆయన బాబాయ్ టీడీపీలో చేరిపోయారని అంటున్నారు.